బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అడ్డంగా చీలిపోయింది. ఇప్పుడు శివసేన ఉద్ధవ్ వర్గం సంక్షోభం అంచు నిలిచింది. మెజారిటీ ఎంపీలు వేరుకుంపటికి రెడీ అయ్యారు. ఈసారి కాస్త ముందే మేల్కొన్న ఉద్ధవ్ ఠాకరే రెబల్స్కు ముక్కుతాడు వేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. మరి అసమ్మతి నేతల వ్యూహాలకు ఠాకరే టీం చెక్ పెట్టగలదా? అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. మహారాష్ట్రలోని విపక్ష శివసేన యూబీటీలో భారీ చీలికకు రంగం సిద్ధమైంది. ఉద్ధవ్ సేనకు చెందిన 6 ఎంపీలు లోక్సభలో వేరే గ్రూప్గా ఏర్పడేందుకు రెడీ అయ్యారు. నిన్నటి వరకు యూబీటీ నేతలతో టచ్లో ఉన్న ఈ ఎంపీలు రాత్రి నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోవడం చర్చనీయాంశమైంది. ఢిల్లీలో మకాం వేసిన రెబల్ ఎంపీలు లోక్సభ స్పీకర్ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. షిండే సేనలో చేరేందుకు రెబల్ ఎంపీలు రెడీ అయ్యారు అన్న వార్తల నేపథ్యంలో ఉద్ధవ్ సేన సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావుత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీని వీడాలి అనుకునే వారు రాజీనామా చేసి వెళ్లాలి అని స్పష్టం చేశారు. ఢిల్లీలో పార్టీ ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాబాబు వాజేలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు సంజయ్ రావుత్. శివసేన యూబీటీ గుర్తుపై గెలిచిన వారికి ప్రజా తీర్పును మోసగించే హక్కు లేదు అన్నారు. ఒక్కో ఎంపీకి 50 కోట్లు ఆఫర్ చేశారు అని, 15 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ప్రైవేటు జెట్స్ లో తీసుకెళ్లారు అని ఆరోపించారు. ఈ సందర్భంగా రెబల్స్ ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైగా తన మాటలను బీప్ చేయవద్దని మీడియాకు చెప్పారు. ये लोग जो है बेईमान लोग है, ये बेईमान है और बेईमानी उनके खून में है. గురువారం ఢిల్లీలో శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ భేటీకి పిలుపునిచ్చింది. ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలి అని విప్ జారీ చేసింది. ఈ సమావేశానికి రాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సంజయ్ రావుత్. దీనికి సంబంధించి లీగల్ యాక్షన్ ప్రారంభించామని తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి లేఖ ఇచ్చారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఉపేక్షించేది లేదు అని గట్టిగా చెప్పారు సంజయ్ రావుత్. సాయిబాబా, మాతా భవాनी, माँ की शपथ लेकर भी कोई शिवसेना जैसे अपने माँ से बेईमानी करना चाहते, शिवसेना माँ है, हम सब बेईमानी करना चाहते तो हम उनको छोड़ेंगे नहीं. जो चाहे वो कर लीजिए. मोदी जी के चेहरे पर नहीं या शिंदे जी के चेहरे पर नहीं सुनकर आए हैं. ये उद्धव बाला साहब ठाकरे जी और बाला साहब ठाकरे जी के चेहरे पर लोगों ने उनको वोट दिया है. अगर कोई बेईमानी करता है तो याद रखिए. ఉద్ధవ్ సేనకు లోక్సభలో 9 మంది ఎంపీలున్నారు. అయితే ప్రెస్ మీట్ కి మాత్రం 3 వచ్చారు. దీంతో మిగిలిన 6 రెబల్ క్యాంపులో ఉన్నట్టు స్పష్టమైపోయింది. వీరు ఢిల్లీలోని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే నివాసంలో ఉన్నట్లు సమాచారం. ముందు లోక్సభలో వేరే గ్రూప్ గా ఏర్పడి ఆ తర్వాత షిండే వర్గంలో విలీనమయ్యేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసిందే. దీంతో రేపు ఢిల్లీలో జరిగే పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.